ఇప్పటి వరకు మనకి 26 బ్యాచ్లు 10th క్లాస్ విద్యార్థులను ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. మనకి పరిసరాల్లో ఇప్పుడైతే మాకు ఇలా పేరెంట్స్ అందరూ కూడా మా స్టూడెంట్స్గా ఉన్నారు. వీళ్ళందరూ ఈ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ స్టేజ్ మీద ఆలకించినటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా ధన్యవాదాలమ్మా. చేతులైతే దండం పెడుతున్నాను. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే ఎంత హోదా లేకపోయినా కానీ వాళ్ళని స్కూళ్ళలో ఎంతో కష్టాలు చదివించుకునే పరిస్థితి నుంచి ఈరోజు మా మంచి ప్రభుత్వం, మా ఉమ్మడి ప్రభుత్వం ఒక ఆశయాలను వాళ్ళు అందించేటువంటి సహకారాలని ముందుకు అందించి మీ తల్లిదండ్రులకి ఈరోజు టీచర్స్, పేరెంట్స్, టీచర్స్ మీట్లో మీరు కూడా భాగస్వామ్యం పంచుకొని మీ పిల్లల్ని ఇక్కడ చదివించి ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకునేది ఏంటంటే పిల్లల్ని చదువు దగ్గర ఆపద్దు. ఇందాక ఒక అమ్మాయి 10th చదువుకుంటున్నట్టు అమ్మాయి భావోద్వేగానికి గురై ఏడవటం చూస్తుంటే నా కళ్ళలో కూడా నీళ్లు కాడినంత పని అయిపోయింది. ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారు అయితే ఎంతో సహృదయంతో ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ఎనీ కార్యక్రమం ఇప్పుడు చెప్పారు మన ప్రిన్సిపల్ గారు. వాళ్ళకి కావాల్సినవి మీరు మళ్ళీ నేను వచ్చి చూసేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు తప్పకుండా చేసేస్తారు. ఆయన అవసరం లేదు, 2-3 సార్లు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. వారు తప్పకుండా చేస్తారనేసి మీ స్కూల్ కూడా దినదినాభివృద్ధి చెందుతూ, అలాగే మా కలెక్టర్ గారికి కూడా వినియోగించుకుంటున్నాను. కైండ్లీ లుక్ ఇంటు దట్ సార్ ఫండ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ పిలిచి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి అయితేనేమి, ఇక్కడ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.